కున్నా కానీ రైతుకు సంబంధించి పెట్టుబడి సాయం కానివ్వండి, ఇటుపక్క చూసుకుంటేనేమో గిట్టుబాటు ధర కానీ కొంత కలవరపరిచింది అందరినీ. ఎలా ఉంది ఇటుపక్క? అక్కడే మంచిది పొజిషన్. ఇప్పుడు చాలా మార్పు వచ్చేసింది. ధాన్యం లేదు, అన్యాయంగా బాధలు పడుతున్నాం. ఇప్పుడు నాకు ఇప్పుడు 60 ఏళ్ళు అయింది కనిపోయి, పింఛనీ లేదు. వచ్చి కూడా తిరిగి తెంగారు గాలి నా కొడుకులుండి. ఆ రకంగా ఆగమైపోతున్నా. ఒక కొడుకుని 50,000 రూపాయలు తెచ్చే కుర్రని చంపేశారు. నా బాధలు నాకు ముసలిదానికి నాకు నా బాధలు పడుతుంది. కష్టపడితే సంక్షేమాలు పర్లేదా, ఇబ్బంది ఏమన్నా ఉంటుంది? పర్వాలేదు. ప్రభుత్వం సూపర్ 6 అని చెప్పి తీసుకొచ్చారు. ఈ విధానంలో ఏంటంటే డిపోల్లోనే మళ్ళీ రేషన్ ఇవ్వడం, ఇబ్బంది లేకుండా తెచ్చుకోవడం. పర్వాలేదు, బాగానే వస్తుంది. ఇప్పుడు అలాంటి రావట్లేదు. మరి అన్ని మనం ఏం చేద్దాం, పైన రాలేదన్నారు. త్వరకు వచ్చినాడు రాలా సార్. ఒక బండి ఇచ్చారు, కట్మా బండ్లు బస్ ఛార్జ్, బస్సు ఫ్రీ ఎందుకు? మనకు కావాల్సింది విద్య, ఆరోగ్యం, పిల్లల చదువు, ముసలి పెన్షన్, ఈ ఉచిత పథకాలని ఇవన్నీ ఎందుకు? 3 ఎకరాలకి వచ్చిందే కానీ పిలిచి అసలు లేనివాడికి లేదు. ఎడతాలు వచ్చినాయంటే కూడా ముసలి పెన్షన్, పిల్లలు చదువు చెప్పు, ఆరోగ్యశ్రీ పెట్టు, ఈసారి బస్సుకి ప్యాసు అవి ఇస్తాను. ఒకటే ఉండాలా, అవన్నీ ప్రైవేటీకరణకి ఇచ్చేస్తాం అంటున్నారు కదా సార్. ఏంటి ఇచ్చేయమని ఇంకెందుకు ప్రభుత్వం? పింఛని అన్నాడు, ఆ పింఛని మూలే పోయింది. అది అట్టా ఉంచి కూడా 60 ఏళ్ళకి ఇప్పుడు నాకు 55 ఏళ్ళు కనిపోయి 30 ఏళ్ళు అయింది. పింఛనీ లేదు. వచ్చే ముందు ఎన్నో చెప్తాం, అన్ని నెరవేర్చలేమని ఆయన అన్నారు కదా. అట్టగా అలాంటప్పుడు ఇంకా ఇన్ని ఎందుకండి? ఇబ్బందిగానే ఉంది. అయితే అదే రైతుల గురించి ఏమంటారు సార్? ఒక మాట. ఆయన చెప్తాడు 3 ఎకరాలు చేస్తారు రైతుల గురించి నేను చెప్పేది. ఆ రైతు మార్గం పెట్టాడు, ఆ రైతు కొత్తనే వడ్డప్పు నేను కాదు 1 లక్ష రూపాయలు 50,000 25,000 వాళ్ళు అయ్యాడు మనేస్తున్నాడు. అవి మెనపోతే ఆ పొలం ఇవ్వడు మనకి. మరి వీడు ఎక్కడ తెచ్చి బతకాలి? వచ్చిన డబ్బులు ఆడి దారి మీదకి వస్తుందండి. లేనివాడు ఎక్కడ బతకాలి? అప్పులు తెచ్చుకుని బతకడమేగా. ఇలా 3 ఎకరాలు వేసేంత మొక్క భూమి పెట్టదు. ఇప్పుడు ఎకరానికి 20,000 10,000 అవుతున్నాయి. ఎవడో పెట్టేది 4 బత్తాలు పండితే వస్తాయి రాసి. ఇక నేల పాలేగా. సుమారు పెట్టుబడులు ఎంత అవుతాయండి సంవత్సరానికి? సంవత్సరానికి మామూలుగా వ్యవసాయానికి వరి మిన్నులకి అయితే 35,000 అవుతాయండి. కష్టపడేవాడికి 25,000 30,000 అవుతాయి. బయట పెట్టుకుని రైతు వారికి అయితే 40,000 చిల్లర అవుద్ది. అదే పైరు బాగుంటుందండి, 2వ పైరు ఒక 7 బత్తాలు 6 బత్తాలు అయ్యే లెక్క అయితే గడత రైతుకి. ఇప్పుడు ఎకరానికి 2 బత్తాలు కూడా ఫీగుడికే చాలదు. ఇప్పుడు 20,000 దాటి ఉంటాయి. దీంతో పాటు ఎరువులకి అప్పులు అన్ని అప్పులే కదా సార్. అన్ని తెచ్చుకుని అప్పులు బతకటమే అట్లా. ఇక నేను కూలివాడిని మాట చెబుతున్నా. ఒక కొడుకుని చంపేశారు. నా కొడుకులు 40,000 తెచ్చే కుర్రోడు ఒక అమ్మాయి ప్రేమించి ఇంటికి తీసుకెళ్ళి చంపేశారు. ఇప్పుడు ఇది 5వ సంవత్సరం. నా బాధలు నాకు. కొడుకుంటే ఫారెన్లో ఉంటున్నాడు, ఆడి పిల్లలు ఇచ్చేసారు. 2వ భార్య కొడుకుని చంపేశారు. నా బాధలు ఇది. ఏదైనా వెళ్తే టాప్ పైన రూపాయి తెచ్చుకోలేదు. ఇప్పుడు పింఛని 6 ఏళ్ళు చలసనాయి, సంవత్సరం అయింది చలసనాయి, బిళ్ళొచ్చింది. ఈ నా కొడుకులు ఇప్పుడు పట్టించుకోవాలి. సూపర్ 6 అమలు కానివ్వండి, ఇటు పక్క రాజధాని అభివృద్ధి కానివ్వండి, మనం వింటూ చూస్తూ ఉంటాం కదా. రాజధాని అభివృద్ధి చేస్తున్నారు, బాగానే ఉంది, పర్వాలేదు, బాగానే ఉంది. కానీ సచివాలయాల్లో మీరు అన్నట్టుగా అదే కనపడుతుంది. ఎక్కడ చూసినా గ్రామ సచివాలయాల్లో కూడా ఇట్లా లంచాలు ఏంది పని అవ్వట్లేదు అంటున్నారు. నిజంగా ఏం జరుగుతుంది అసలు? అంటే నువ్వు ఏదైనా పని కోసం వెళ్ళామనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా లంచం అడుగుతున్నారు. ఏదైనా బిల్లు కట్టాలన్నా కూడా లంచం అడుగుతున్నారు. అది ల్యాండ్ డీల్స్ ఉంటాయి కదా, అక్రమంగా ఆక్యుపై చేసి అవి సెటిల్మెంట్లు చేయట్లా, అవి పెండింగ్ లో పెడుతున్నారు. ఈ ఇళ్ల స్థలాలు కూడా చాలా గందరగోళంగా ఉందంటున్నారు సార్. ఏం జరుగుతుంది? ఇళ్ల స్థలాలకు ఏమైనా అప్లై చేసిన వాళ్ళు కూడా చాలా మంది పేదవాళ్ళు. అది అయితే నాకు సరిగా ఐడియా లేదు. ఇదే ల్యాండ్ మ్యాప్ అయితే బాగుంది. అదైతే కలెక్టర్లు కానీ ఎంఆర్ఓ కానీ వేరే వాళ్ళు అలా ఏం పట్టించుకోవట్లా, చేయట్లా. ఏ విధానంలో చూసుకుంటే మన రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడుల కోసం పదే ఫారెన్ వెళ్తున్నారు చంద్రబాబు గారు. ఇటు పక్క విశాఖపట్నంతో పాటు అమరావతి అవుతుంది అంటున్నారు. 2వ దశ ల్యాండ్ పూలింగ్ కూడా రైతులను ఒప్పించారు. మరి ఎలా ఉంటుంది? దగ్గర 1,00,000 ఎకరాలంటే 2 లక్షల కోట్లేమో ఈ అభివృద్ధి పనులు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, బాగానే ఉంది. అది అభివృద్ధికి సహకరిస్తున్నారు రైతులు కూడా. కొంచెం డెవలప్మెంట్ బాగా ఉంది సార్. ఈ నియోజకవర్గంలో ఇద్దరు హేమీలు ఫస్ట్ నుంచి మీకు తెలుసు. ఎలా అనిపిస్తుంది? గతంలో ఆయన ఇప్పుడు నియోజకవర్గంలో కొంచెం ఎమ్మెల్యే గారు కొంచెం కొన్ని నియోజకవర్గం కొన్ని గ్రామాల్లో సరిగా పట్టించుకోవట్లేదు. ఎవరో ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇక్కడ ఈ ఏరియా ఎమ్మెల్యే. గతంలో ఎలా ఉండేది సార్? అప్పుడు ఏదన్నా గతంలో కూడా అటాగా ఉండేది, గతంలో కూడా అంత విజయం లేదు. ఇప్పుడు ఈయన వచ్చినా కూడా ఏదో కొన్ని గ్రామాలు అయితే పట్టించుకోవట్లేదు. మాజీ ముఖ్యమంత్రి గారు ఏమో మరొకసారి బస్సు యాత్ర అంటున్నారు ఫిబ్రవరి అనంతరం కూడా. ఎలా ఉంటుంది? అన్ని నియోజకవర్గాలను బలోపేతం చేస్తాం, ఓడిపోయిన చోట గెలవాలని ఆయన. సంక్షేమాలు ఒక పక్క అభివృద్ధి ఉంది కాబట్టి మేమే ఉంటామని వీళ్ళు. ఎలా అనిపిస్తుంది?
చూడాలి వాళ్ళైతే వెళ్ళడం కష్టమే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమీ లేదు ఇంతవరకు. చేసేది ఉంటే ఏమో గెలిచే హోప్స్ ఉంటాయి, కానీ ఏం చేయలేదు కాబట్టి గెలవడం కష్టమే. 2029 కొంచెం పోటీగా ఉంటుందంటారా రేపు వచ్చే 2029? పోటీగా అంత ఉండకపోవచ్చు. మాజీ ముఖ్యమంత్రి గారికి వీళ్ళకి ఏమైనా టై పడిద్ది అంటారా? ఏముండదు, టైం ఉండదు. మీ ఒపీనియన్ ప్రకారం వేచి చూడాలంటారా? వెయిట్ చేయాలి. మొదటి నుంచి చూస్తే 1వ తారీఖు నుంచి పెన్షన్, రేషన్ ఇవన్నీ అమలు ఎలా ఉంది? నిజంగా పాపం పేదవాళ్ళకి అందుతున్నాయా? బాగానే అందుతుంది, బాగానే చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు. పర్లేదన్న పనులు ఉన్నాయా? పనులు ఉన్నాయి, అంటే గతంలో ఇసుక దొరికేది కాదని కొంతమంది, ఇప్పుడు ఎలా ఉంది? అన్ని దొరుకుతున్నాయి, ప్రతి ఒక్కరు పని చేయగలుగుతున్నారు. ఇట్లాగే ఉంటే బాగుంటుంది. గిట్టుబాటు ధర ఎంత ఉంటుంది అన్న సుమారు? మామూలు కూలీ రేట్లు కానివ్వండి ఇవి కానివ్వండి. ఇది మంచిగా 500 కానీ తక్కువ ఉండదు. అంతకుముందు అద్దె కూడా ఉండేది కాదు. సరే ఏదైనా సరే ఇప్పుడు బాగుంది, ఇట్లా ఉండాలని అందరు కోరుకుంటారు. ఈ నియోజకవర్గంలో కూడా ఇద్దరున్నారు హేమీలు, ఫస్ట్ నుంచి చూసుకున్నా ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, 6 పథకాలు అందుకుంటున్నారా? 1వ తారీఖు రేషన్, పెన్షన్, అన్నీ వస్తున్నాయి. 3 గ్యాస్ సిలిండర్లకి పడ్డాయి డబ్బులు. ఒక్కొక్కటి మిస్ అయిపోతుంది, ఏదో తేడా ఏదో పెళ్లిగిల్లేక. ఒకటేం పెన్షన్ డబ్బులు బాగా వస్తుంది, ఉచితం బస్సు ఒకటి పెట్టేది బాగుంది, జనానికి పనులు జరుగుతున్నాయి. పర్వాలా ముఖ్యమంత్రి చేసిన ముఖ్యమంత్రి మనం చెప్పలేము కదా. డెవలప్మెంట్ అభివృద్ధి అంటున్నారు కాబట్టి కొంచెం రియల్ ఎస్టేట్ కదిలినట్టు ఆ కదిలినట్టు కొంటున్నారా? కొంటున్నారు. అంటే గతంలో మాటలు జరిగినట్టు కదా. 100% ఇప్పుడు 30% జరుగుతున్నాయి. పర్వాలేదు. మరి ఈ నియోజకవర్గం గన్నవరం మరి ఎలా అనిపిస్తుంది? ఇటు పక్కేమో వంశీ గారిని చూసారు, ఇప్పుడు యార్లగడ్డ గారిని చూస్తున్నారు. పర్లేదా? ఇద్దరు బాగా పర్వాలేదు, ఆయన పర్వాలేదు, ఈయన పర్వాలేదు, ఏముంది లేదు సార్, చెయ్యాలిగా. మరి అభివృద్ధి అయ్యి రేపు పిల్లలు అమరావతిలో ఇటు పక్క ఉద్యోగాలు చేసుకుంటే ఐటీ కంపెనీలు, ఇండస్ట్రీలు వస్తాయి అంటున్నారు కదా, ఏమంటారు? వస్తాయి, బాగుంటాయి, వస్తున్నా. అది బాగుంటుంది. ధరలు పర్లేదా? కొంచెం ఆటో కార్మికులకి ఇబ్బంది అంటున్నారు కదా ఈ ఉచిత బస్సులు పెట్టే కదా సార్, కొంచెం అట్ట అయింది. సరే దానికి ఏదో ఆలోచించి చేస్తారులే. ఎన్టీఆర్ గారి విగ్రహం ఒకటి పెడదాం అనుకుంటున్నారు అమరావతి నీరుకొండ ఏరియాలో. 1750 కోట్లు అవుతుంది. అదే మెడికల్ కాలేజీలు ఉన్నాయి కదా, వాటికి ప్రైవేటీకరణ కాకుండా వాటికి ఖర్చు పెడితే బాగుండేది అనేది పాత మంత్రుల వాదన. ఎలా ఉంటే బాగుంటుంది? విగ్రహం పెడితే బాగుంటుంది అంటారా, మెడికల్ కాలేజీలకు ఇస్తే బాగుంటుంది? అమరావతిలో పెడితే బాగుంటుంది, అందరికి తెలుస్తుంది కదా. మరి ఏమంటారు? పదే ఫారెన్ వెళ్తున్నారు కదా పెట్టుబడుల కోసం, ఇక్కడ డెవలప్మెంట్ చేయాలని. ఎలా ఉంటుంది? కంపెనీలు వస్తే మంచిదేనా? లోకేష్ గారు వెళ్తున్నారు, చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు, వస్తే బాగుంటుంది, రావాలని కోరిక అందరి. ఒక మాటలో ఎలా ఉండబోతుంది 2029? మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి, జగన్ గారు ఆయన కూడా మళ్ళీ ప్రజల్లోకి అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నారు కాబట్టి ఇద్దరికి వ్యత్యాసం ఎలా ఉంటుంది? ఉంటుంది, అప్పుడు ఇద్దరికి ఉంటుంది, పోటాపోటీగా ఉండి మళ్ళీ మన చంద్రబాబు నాయుడుకి రావచ్చు అని కోరిక. బాగా ఫాస్ట్గా వెళ్తున్నాయి. ఒక పక్క డెవలప్మెంట్తో కూడుకున్న సంక్షేమం కాబట్టి రెండింటికి పెట్టాలంటే ఖజానా ఖాళీ అవుతుందని పదే అంటున్నారు. నిజమైన అర్హులకి ఇచ్చి మిగతావన్నీ కూడా ఉచితాలు ఎత్తేస్తే బాగుంటుంది. లేదండి, ఇప్పుడు ఉన్నాయన్నీ బాగానే ఉన్నాయి, వాటిని కొనసాగిస్తే బాగుంటుంది. కాకపోతే ఐటీ వైజ్ ఇంకా ఈ ఏరియాలో ఇంకా డెవలప్ అవ్వలేదు, ఇంకా డెవలప్ అయితే బాగుండేదని నా అభిప్రాయం. పదే దావోస్ వెళ్తున్నారు ప్రభుత్వ నాయకులు కానీ. ఇప్పుడు చంద్రబాబు గారు అక్కడే ఉండటం జరిగింది. అన్ని వైజాగ్ వెళ్ళిపోతున్నాయి, విజయవాడ కూడా కావాలని నా అభిప్రాయం. కొంచెం సమయం అడుగుతున్నారు సార్, ఒక 10-15 ఏళ్ళు అమరావతి మొత్తం కూడా చూడాలంటే కనుక అంత ఓపిక ప్రజలకు ఉందంటారా, లేకపోతే నిజంగా వాళ్ళు కొంచెం ఏదన్నా మోటివేట్ చేస్తే బాగుంటుంది? వెయిట్ చేయాలండి, కంపల్సరీగా వెయిట్ చేయాలి, ఓపిక పట్టాల్సిందే. మరి మనం కూడా చూసుకోవాలి కదా, అన్ని అవకాశాలు ఇస్తున్నారు, అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ కూడా కావాలంటే వెయిట్ చేయాల్సిందే. ఇటు పక్క చూసుకుంటే సార్, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, ఆయన నియోజకవర్గంతో పాటు రాష్ట్ర భవిష్యత్తు అంతా చూడాలి కాబట్టి ఆయన ఏమంటున్నారంటే పాలనాపరమైన అంశాలు తప్పులుంటే చెప్పమని మాజీ నాయకులు అంటున్నారు, మాజీ ప్రభుత్వాన్ని. పదే టార్గెటెడ్గా మాట్లాడకుండా ఏదైనా కావాలంటే ఈ అంశాల్లో తప్పులుంటే చెప్పమంటున్నారు. మంచి విధానం కరెక్టేనండి. ఎలా ఉంటుంది సార్ 2029 ఎలా ఉండబోతుంది? అందుకంటే ముందు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికలు కొన్ని పోస్ట్ పోయి జూన్ జూలైకి వెళ్ళడంతో మరి ఎలా అనిపిస్తుంది అంటున్నారు? ప్రభుత్వ పరిపాలన అయితే బాగానే ఉందండి, కాకపోతే ఇంకా మరింత మెరుగ్గా అర్హులైన వాళ్ళందరికి పథకాలు అందేటట్టు చేయాలి. సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహం కూడా నీరుకొండలో పెడతామంటున్నారు అమరావతి ఏరియాలో. 1750 కోట్లు దానికి అవుతుంది అంటున్నారు. మాజీ ప్రభుత్వ నాయకులు ఏమంటున్నారంటే అది మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకి కాకుండా ఉపయోగించవచ్చు కదా అనేది వాళ్ళ వాదన. వీళ్ళు ఏమంటున్నారంటే ప్రజలు ఇచ్చే విరాళాలతో చేద్దాం అనుకుంటున్నామని అంటున్నారు. ఏ విధానం నో కామెంట్ అండి, దీని మీద నేనేం చెప్పలేను. ఏమంటారు సార్, యంగ్ లీడర్స్ ఏమైనా ఫామ్లోకి వస్తారా? ఇట్లా పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు అంటే రేపు 2029 ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వయసు రీత్యా చూసుకున్న పెద్దవాళ్ళు అవుతున్నారు. యువతరమే రావాలి, పరిస్థితులను అర్థం చేసుకోవాలి, పరిస్థితులకు తగ్గట్టుగా డెవలప్మెంట్ అనేది చెయ్యాలి. అది ఈ నియోజకవర్గం అభివృద్ధి ఎలా అనిపిస్తుంది? పర్లేదు సార్, పర్లేదు. వంశీ గారు ఇప్పుడు యార్లగడ్డ గారు కాబట్టి ఎలా వాళ్ళైనా బాగానే చేశారు, వీళ్ళైనా బాగానే చేశారు, ఇబ్బంది ఏం లేదు నియోజకవర్గం. కాకపోతే ఒక ఐటీఏ వెనకబడింది, ఐటీ ఒకటి డెవలప్ చేస్తే బాగుంటుంది. విజయవాడ ఏరియాలో అన్ని వైజాగ్ వెళ్ళిపోతున్నాయి, వైజాగ్లో కాకోకుండా
ఇక్కడ ఉండేటట్టు చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను.